వన్ మోర్ థింగ్ స్టేజెస్ ఉంటాయి కదా సార్. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కలా ఎలా ఉంటుంది హెల్త్ అనేది? అంటే పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళలో. క్యాన్సర్‌లో జనరల్‌గా 4 స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4. ఎర్లీగా గుర్తించినట్టయితే స్టేజ్ 1 లోనే మనం గుర్తుపట్టేయచ్చు. లేట్ స్టేజెస్‌లో అంటే స్టేజ్ 4 లో కూడా చాలా సార్లు డయాగ్నోస్ అవుతుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ సైలెంట్ కిల్లర్స్. అవి పెరుగుతూ ఉంటాయి మన బాడీలో, శరీరంలో, ఎవరి శరీరంలో అయినా కూడా. అవి ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. చివరి స్టేజ్ లోనే మేనిఫెస్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్ పొట్టలో పెరుగుతూ ఉంటుంది, ఏం సిమ్టమ్స్ ఉండవు. లావ్ అవుతున్నాం అనుకుంటూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, జాగింగ్ చేస్తుంటారు పొట్ట తగ్గటానికి, లోపల ట్యూమర్ ఉందని గమనించరు. ఆ తర్వాత వాటర్ వస్తుంది, ఇతర భాగాలకు పాకిపోతుంది, ఆ తర్వాత డయాగ్నోస్ చేస్తుంటారు. ఇలా అనేక రకాల క్యాన్సర్స్ ఎటువంటి నొప్పి కలిగించవు కాబట్టి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. కానీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి అశ్రద్ధ చేస్తుంటారు. సో క్యాన్సర్ లో అర్లీగా గుర్తించటం, క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం, ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం,